మనం ఈరోజు చీరకి టాజల్స్ ఎలా వేయాలో నేర్చుకుందాం. అందరూ ఇది ఎంతో టఫ్ అనుకుంటారు, కానీ చాలా ఈజీగా వేసుకోవచ్చు మనం. నేను ఈరోజు ఎలా చేయాలో మీకు ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను. ఓకేనా? లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ ఈజీగా అయిపోవడానికి ఒక మ్యాచ్ బాక్స్ తీసుకొని దానికి ఈ సిల్క్ థ్రెడ్ తీసుకొని దాన్ని ఈ మ్యాచ్ బాక్స్కి ఇలా చుట్టండి. మనకి ఎంత విడ్త్ కావాలో చూసుకొని, ఎన్ని స్టాండ్స్ కావాలో చూసుకొని దాన్ని బట్టి చుట్టుకోండి. ఇలా చుట్టిన తర్వాత మనకు కావాల్సినన్ని స్టాండ్స్ అయిన తర్వాత దీన్ని ఇలా తీసుకొని ఇలా కట్ చేయండి. దాన్ని ఇప్పుడు ఇలా 2 పార్ట్స్గా ఇలా చేసేసి ఇలా పట్టుకొని దాన్ని మామూలు థ్రెడ్తో ఇలా పట్టుకొని ఇలా చుట్టండి. కింద పడింది చూడండి. మమ్మీ చెప్పింది బాగుందో లేదో కామెంట్ చేయండి. బాగుంది. ఇలా చుట్టేసి ఇక్కడ ముడేసేయండి. తర్వాత ఏం చేయాలి చెప్పు. మీకు అర్థమవుతుందనే నేను అనుకుంటున్నాను. మీకు అర్థం కాకపోతే కామెంట్లో నన్ను అడగండి, మళ్ళీ చూపిస్తాను. ఇలా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్నాము. ఈ స్టాండ్స్ మనకి ఒక్క చీరకి ఇలా వేస్తే 40 దాకా పడతాయి మనకి. నేను ఈ డిజైన్ కోసం ఇలాంటి రౌండ్ షేప్ ఫ్లవర్స్ ఇలాంటి లీవ్స్ తీసుకున్నాను. ఇవి మనకి ప్రతి మ్యాచింగ్ సెంటర్లో అలాంటి హోల్సేల్ షాప్స్లో అవైలబుల్గా ఉంటాయి. చూసి తీసుకోండి. 10 గ్రామ్స్ నుంచి ఇస్తారు మనకి. కాస్ట్ అయితే చాలా తక్కువే ఉంది. తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇలా ఫస్ట్ ఇలా 4 స్టాండ్స్ అటు ఇటు 4 స్టాండ్స్ తీసుకొని కాటన్ థ్రెడ్ని ఇలా శారీకి పెట్టండి. పెట్టిన తర్వాత ఫస్ట్ ఒక ట్యాజిల్ తీసుకొని ఇలా ట్యాజిల్ని శారీకి కుట్టండి. ఇటు ఒకసారి మళ్ళీ ఇలా ఇటు నుంచి ఇటుకి ఒకసారి స్టిచ్ చేయండి. స్టిచ్ చేసి ఇక్కడ ముడి వేసేయండి. ఇలా కింద నుంచి ఇలా పైకి తీసుకొని దారం ఇలా చేస్తే మనకి ముడి పడిపోయిద్ది ఇట్లా. ఇప్పుడు మళ్ళీ దారాన్ని సూదిని ఇలా పైకి తీసుకొని ఈ రౌండ్ షేప్స్ ఉన్నాయి కదా, నేను మీకు చూపించాను ఈ రౌండ్ షేప్స్. దీన్ని ఒకటి తీసుకొని మధ్యలో ఈ ఒక లీఫ్ని తీసుకొని మళ్ళీ ఇంకో రౌండ్గా ఉన్న ఫ్లవర్ని తీసుకొని ఇలా పెట్టేయండి. ఇదిగోండి, ఇలా పెట్టేసి పైనుంచి సూదిని కిందికి దింపండి. ఇలా పెడితే ఇదిగోండి ఇలా వచ్చేసింది. దాన్ని మళ్ళీ ఇక్కడికిక్కడే ముడి వేసేయండి. ఇలా పైనుంచి కిందకి ఇలా దింపి మధ్యలో నుంచి ఇలా తీస్తే ఇలా ముడి పడిపోయిద్ది. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ ఒకటి చూపిస్తాను చూడండి. మళ్ళీ పైకి తీసుకొని దారం మళ్ళీ ఒక ట్యాజిల్ ఇలా తీసుకొని సూదిలోకి ఎక్కించండి. ఇలా సూదిలోకి ఎక్కించిన తర్వాత ఇటొకటి ఇలా ఒకసారి స్టిచ్ చేసుకోండి. మనకి ఇంకా కదలకుండా ఉండిద్ది. ట్యాజిల్స్ అనేవి ఎప్పటికీ మనం వాష్ చేసినా కానీ పాడవకుండా ఊడిపోకుండా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ ఇంకోసారి ఇలా నీడిల్ పైకి తీసుకొని ఒక రౌండ్ షేప్ బీడ్ని, ఒక లీఫ్ని, మళ్ళీ ఇంకో రౌండ్ షేప్ని ఫ్లవర్ని తీసుకొని మళ్ళీ ఇన్సర్ట్ చేసేయండి ఇలా.
ఇలా పెట్టేసి ఇలా మళ్ళీ నీడిల్ని కిందకి దింపి ముడి వేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు శారీ ఓవరాల్ ఇలా వచ్చేసిద్ది కుచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. ఓకేనా? మా మమ్మీ చెప్పింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.